ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఒక గంటలో వచ్చేస్తాను. నువ్వు ఆ డాక్టర్ వాళ్ళని తీసుకొస్తేనే నేను వాళ్ళను చూసి ఆ తర్వాత వచ్చి నిన్ను కలుస్తాను. లేదంటే రాను. ఇదే నీకు ఆఖరి ఛాన్స్. ఇప్పుడు కనుక నువ్వు ఆ డాక్టర్ని తీసుకురాకపోతే ఇంకా లైఫ్లో నీ పిల్లల్ని కనిపించరు. పిల్లల్ని ఎత్తికెళ్లిన వాళ్ళ ఫోన్ నంబర్ మీకు పంపిస్తాను. వాళ్ళకి ఫోన్ చేసి ట్రాప్ చేయండి. పిల్లలు ఎక్కడున్నారో తెలుస్తుంది. సింధు, పిల్లల్ని కాపాడడానికి పోలీసులుంచి తప్పించుకొని వచ్చావు. మరి ఎత్తుకెళ్ళింది ఎవరు? మీ ఫైనాన్స్ బాధితులు. మిమ్మల్ని వాళ్ళకి అప్పచెప్తేనే పిల్లల్ని వదిలేస్తామంటున్నారు. అయ్యయ్యో, పిల్లల్ని ఎత్తుకెళ్ళింది మా మనుషులా? ఇప్పుడెలా? ఏంటమ్మా నువ్వనేది? అవును, నీ పిల్లలను మేము ఎత్తుకెళ్ళిపోతున్నాం. ఆ డాక్టర్ని తన భర్తని తీసుకొచ్చి మాకు అప్పగించి మీ పిల్లలను తీసుకెళ్ళు. ఇప్పుడేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. పిల్లల్ని ఎలా అయినా సరే వాళ్ళ నుంచి కాపాడుకుని తీరాలి. అంటే మమ్మల్ని వాళ్ళకి అప్పచెప్పిస్తావా సింధు? అసలే వాళ్ళు మా మీద కోపంతో ఉన్నారు. మమ్మల్ని చూస్తే చాలు మా ప్రాణాలు తీసేస్తారు. మాకేమన్నైతే మా మనవరాలు సుధా అన్యాయమైపోతుంది, అనాథైపోతుంది. మీరు భయపడకండి. మీరు అనుకునే విధంగా నేనేం చేయను. మిమ్మల్ని వాళ్ళకి అప్పచెప్పేదాన్నే అయితే మీ గురించి వాళ్ళకి ఎప్పుడో చెప్పేదాన్ని. సుధకి ఎలాంటి అన్యాయం జరగదు. మిమ్మల్ని రక్షించుకుంటూనే అటు పిల్లల్ని కాపాడుకుంటాను. మీరిక్కడే జాగ్రత్తగా ఉండండి. మీకు ఏ హాని జరగనివ్వను. దయచేసి నన్ను కూడా మోసం చేసి వెళ్ళిపోకండి. నన్ను నమ్మండి. నేను వెళ్ళి ఆ ఫైనాన్స్ బాధితులతో మాట్లాడొస్తాను. ఎలా వెళ్తావు సింధు? నీకోసం సిటీ అంతా పోలీసులు గాలిస్తున్నారు కదా. అదే ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను. మీరిక్కడే ఉండండి. నేను వచ్చేదాకా మీరిక్కడే ఉండండి. ఎక్కడికి వెళ్ళొద్దు. సరే. చెప్పు భద్రా. అన్నా ఎక్కడున్నావు? ఆన్ ద వే. హవాలా డీల్ సెట్ చేయమన్నావు కదా. అవును, ఆ పనేమైంది?
అంతా రెడీ అన్నా. డబ్బులు తీసుకొస్తా అన్నావుగా? తెస్తున్నాను. పని అయిపోయిన తర్వాత నేను ఫారెన్ వెళ్ళిపోతాను. ఫ్లైట్ టికెట్స్ రెడీ చేసావా? నువ్వు చెప్పడం నేను చేయకపోవడమా అన్నా? అయినా నువ్వు చాలా గ్రేట్ అన్నా. ఆ డాక్టర్ ఫ్యామిలీని మోసం చేసి కోట్ల రూపాయల ఫైనాన్స్ డబ్బు కొట్టేసి దేశం విడిచి వెళ్ళిపోతున్నావు. నువ్వు వెళ్లే ముందు కనీసం మాకు చిన్న దావతన్నా కావాలి కదన్నా. మీ అందరికీ పేమెంట్స్ ఇచ్చాను కదా, ఇంకా దావత్ ఏంటి? అదంతా ఓకే అన్నా. ఇప్పుడు నువ్వు ఫారిన్ వెళ్ళిపోతే మళ్ళా మాకు కనబడవు కదా, అందుకే పార్టీ అడుగుతున్నాం. అలాగా, సరే పార్టీకి కావాల్సినవన్నీ రెడీ చేయండి. ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. అలాగే ఒక మంచి అమ్మాయిని కూడా సెట్ చేయి. నేను ఇంకా ఉండేది 48 గంటలే ఇక్కడ. ప్రతి క్షణం హ్యాపీగా ఉండాలి, అర్థమైందా? సరే అన్నా, త్వరగా వచ్చేయి, నీకోసం వెయిట్ చేస్తుంటాం. అలాగే. గీత గీస్తే ఆగదే, నీడే ముసుగేస్తే దాగదే, సత్యం చెరిపేస్తే స్వప్నమై మారిపోదులే. నేరం చేసిందే ఎవరో, ఆ సాక్ష్యం ఉందే నివురులో, అన్వేషణనే ఆపనే నిప్పు కోసమే. అన్ని దారులు జల్లడేయనా, నింగి నేలలన్నీ పొంచి చూడనా, ఆకురాలినా చప్పుడయ్యినా, శత్రువున్న జాడ గుర్తు పట్టనా, చీకటేవో ఉచ్చులాగా మారే, వేకువే ఏ దిక్కులోన దాగే. కావాలి? లిఫ్ట్ కావాలి. రా, ఎక్కువ. ఎలా కాపాడుకోవాలో ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు అసలు. రిషి శశి ఇప్పుడు భోజనం చేసే టైం అయి ఉండదు. అసలు వాళ్ళక్కడ తిన్నారో లేదో, పిల్లకాయల్ని వాళ్ళు ఎన్ని హింసలు పెడుతున్నారో ఏందో. ఆ డాక్టర్ వాళ్ళని అది దాచిపెట్టడం వల్లే దాని మీద కోపం పిల్లల మీద చూపిస్తా ఉంటారు వాళ్ళు. రిషి శశి పాపం అక్కడ ఎన్ని బాధలు పడుతుండారో ఏమో. ఇదంతా సింధు వల్లే జరిగిందమ్మే. నిజం చెప్పాలంటే ఈ ఇంట్లో వాళ్ళ వల్ల కూడా జరిగి ఉండదు. ఏం మాట్లాడుతున్నావు? పిల్లల్ని వాళ్ళు ఎత్తుకెళ్లడానికి మాకు ఏంటి సంబంధం? ఆ సింధు వల్ల గతంలో కూడా పిల్లకాయలకి ప్రమాదం జరుగుండదు కదా మావయ్య. జరిగితే అది తెలిసి కూడా దాన్ని ఎన్ని రోజులు మన ఇంట్లోనే ఉండనిచ్చారు చూసారా? అది మీరు చేసిన తప్పు కాదంటారా? పిల్లకాయల్ని వాళ్ళు ఎత్తుకెళ్ళటానికి ఆ సింధు ఎంత కారణమో సింధుని ఈ ఇంట్లో ఉండనిచ్చి మీరు కూడా అంతే కారణమయ్యుండారు. మీరు ఆ రోజు దాన్ని ఇంట్లో నుంచి ఎల్లగొట్టుంటే మనకిప్పుడు ఈ బాధ ఉండేది కాదు కదా. ఏంటే పిల్లల గురించి మాకంటే నువ్వే ఎక్కువగా ఫీల్ అయిపోతున్నావు? వాళ్ళేమైనా నీ సొంత పిల్లలు అనుకుంటున్నావా? వాళ్ళు నా మనవడు మనవరాలు, అది గుర్తుంచుకో. అవును, రిషి శశి నా పిల్లకాయలే.
వాళ్ళని నేను పరాయి వాళ్ళుగా అనుకోవటం లేదు. నేను మొదట్లో నటించుంటాను నిజమే, కానీ తర్వాత నేను పిల్లకాయలకి అమ్మగా చాలా బాగా దగ్గర అయిపోయింటాను. అసలు ఎంతగా అంటే నేను వాళ్ళ సొంత అమ్మని అన్నంతగా. దండం పెట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి నా పిల్లకాయలు కాపాడు తీసుకురండి, వాళ్ళని తీసుకురండి ప్లీజ్. చేసిన ఓవర్ యాక్షన్ చాలు గాని ఇంకాపు. పిల్లలకి అమ్మలా ఫీల్ అయిపోకు. నటించింది చాలు. నా ప్రాణం పోతున్నంత వరకు పిల్లకాయలకి నేను అమ్మనే. సంధ్య, రిషి శశి నా సొంత పిల్లలు. అది అలా చెప్పు. దానికి నీకు కూడా చెప్పాలమ్మా. సింధు మంచిది కాదు. తను మనకి నమ్మక ద్రోహం చేస్తుందని నీకు తెలుసు. పిల్లల కోసమే తను మన ఇంట్లో ఉంటుందని కూడా నీకు తెలుసు. అన్నీ తెలుసు కూడా పిల్లల గురించిన నిజం సింధుకి తెలియకూడదనే కదా నువ్వు ఇన్ని నాటకాలు ఆడాల్సి వచ్చింది. అలా కాకుండా మనం కోర్టులో పిల్లల గురించి లీగల్గా ఫైట్ చేస్తుంటే మనకి ఇలాంటి పరిస్థితి వచ్చేదా? సింధుకి పిల్లలు దక్కకూడదని మనం కూడా తప్పుల మీద తప్పులు చేస్తూనే వచ్చాం. అమ్మా, నా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. అనవసరంగా మీరు గొడవపడి నాకు చిరాకు తెప్పించకండి. బాబు పిల్లల్ని కాపాడుతానన్నాడుగా అమ్మే, నువ్వేం బాధపడకో. చేసిన కర్మ వదిలిపెట్టద్దాము, అనుభవించి తీరాల్సిందే. వీడేంటి నన్ను అదో టైప్లో చూస్తున్నాడు? నీ పేరు? చాందిని. నీలాగే నీ పేరు కూడా చాలా బాగుంది. ఏ ఊరు? బంజారా తండా. చాలా అందంగా ఉన్నావు. నీకు పెళ్ళయిందా లేదా? మౌనంగా ఉన్నావంటే పెళ్లి కాలేదన్నమాట. ఇంత రాత్రి వేళ ఎక్కడికో? ఏదైనా బిజినెస్సా? ఈ సింగగాడు కొంచెం ఓవర్గా మాట్లాడుతున్నాడు. టాపిక్ కట్ చేయాలి. ఏంటి మాట్లాడావు? నా గురించి నీకెందుకు? ఊరికే తెలుసుకుందామని. సిటీ బయట తాండాలో మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. ఇంకా నన్ను చూడటం ఆపేసి రోడ్డు చూసి డ్రైవ్ చేయి. అమ్మాయి బాగుంది, ఒప్పుకుంటే ఓకే, లేదంటే బలవంతంగానైనా సరే అందరినీ సొంతం చేసుకోవాలి. ఎలాగూ 48 గంటల్లో దేశాన్ని దాటిపోతున్నాను. ఏం చేసినా కేసు ఉండదు. చాందిని, వీడు చాలా తేడాగా ఉన్నాడు. వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండడమే బెటర్. వీడి మొహానికి పాట ఒకటి. సార్, పెట్రోలింగ్ ఎలర్ట్ సార్. సింధు అనే అమ్మాయి పోలీసుల నుంచి ఎస్కేప్ అయింది. అదే ఏరియాలో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రతి వెహికల్ ని చెక్ చేయండి సార్. ఏ వెహికల్ ని వదలొద్దు. ఓకే సార్. అమ్మాయిని ఎలాగైనా సరే ఓకే సార్. ఓకే, షూర్ సార్. అనవసరంగా వీడిని లిఫ్ట్ అడిగి తప్పు చేశాను. ఆపండి గారు. ఆపు ఆపు. కానిస్టేబుల్స్ త్వరగా రండి.
పోలీసులు ఈ జీప్ని ఫాలో చేస్తున్నారేంటి? కొంపదీసి నేను ఈ జీప్లో వెళ్తున్న విషయం వాళ్ళకి తెలిసిపోయిందా? పోలీసులు నా వెంట పడుతున్నారంటే నా గురించి వాళ్ళకి తెలిసిపోయిందా? అస్సలు దొరకకూడదు. ఆపమంటే ఆపకుండా అంత స్పీడ్గా వచ్చావేంటి? అది మా సిస్టర్కి హెల్త్ బాగాలేదు సార్, అందుకని. లైసెన్స్ ఆర్సీ చూపించు. డిక్కీలో మొత్తం చెక్ చేయి. పోలీసుల్ని చూసి ఈ సింగ్ ఎందుకు టెన్షన్ పడుతున్నాడు? ఎవరి అమ్మాయి? చాందిని సార్. సిటీ బయట తాండాలో మా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. లిఫ్ట్ అడిగితే ఇచ్చాను సార్. ఏమన్నాయి దాంట్లో? అరటిపళ్ళు ఉన్నాయి సార్. అరటిపళ్ళు? అవును సార్. సరే వెళ్ళండి. ఏంటి రిషి చూస్తున్నావు? మనం తప్పించుకోవడానికి ఏదైనా దారి దొరుకుతుందేమో అని చూస్తున్నాను. శశి, శశి అలా రా. సింధు అమ్మకు ఫోన్ చేస్తాను. అమ్మొచ్చి మనల్ని కాపాడుతుంది. రిషి, నువ్వు మారవా? మనకి ఆమెకి ఏం సంబంధం లేదని ఫోన్లో చెప్పింది కదా, ఇంకా ఎలా మనల్ని కాపాడుతుందని అనుకుంటున్నావు? సంధ్య అమ్మకి ఫోన్ చేద్దాం. సరే. ఎక్కడున్నావమ్మా? హలో, ఎవరు? అమ్మా, నేను శశిని. అనవసరంగా వీడిని లిఫ్ట్ అడిగి తప్పు చేశాను. బాగా ఇరిటేటింగ్గా ఉంది గెటప్. అబ్బా, ఇప్పుడు రిలీఫ్గా ఉంది.